నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలై కేవలం 9 నెలలే ప్రభుత్వం ఏర్పడి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత చాలా విచిత్రమైన కామెంట్స్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీద కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నదైతే ఇప్పుడు ప్రస్తుతం పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. జగన్కి 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలుస్తాయని కల్లో కూడా ఊహించలేదు. ఓటమికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అన్నది జగన్కి బాగా తెలుసు. పవన్ కళ్యాణే బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్య వైరాన్ని తగ్గించి మధ్య ఒక మీడియేషన్ చేసి స్ట్రాటజిక్ గేమ్ ఆడి ప్రశాంత్ కిషోర్ అనుకున్న స్ట్రాటజీకి పూర్తిగా రివర్స్ స్ట్రాటజీ ఆడి టీడీపీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి కీ రోల్ పాటించాడు. పవన్ కళ్యాణ్ 2019 నుంచి 24 మధ్య గెలిచింది ఒక్క సీటైనా జనసేన, ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినా ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. కేడర్లో ఉత్తేజపరుస్తూ పార్టీని కూడా మూసేయలేదు. సినిమాలు నటిస్తూనే ఇంకో పక్క పార్టీని పటిష్టపరిచాడు. ఓటమి గురించి 2019 నుంచి 24 మధ్యలో అసెంబ్లీలో ఎంత విమర్శించిన ఆ పార్టీని కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత వ్యక్తిగత దోషణలకు వెళ్ళినా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయలేదు. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓటమి గెలుపోటములు సహజమే. ఇప్పటికీ కూడా పార్టీకి ఓడిపోయిన దానికి కారణాలు ఏంటి, ఎంత ఉచితాలు ఇచ్చినా కూడా ఎందుకు పార్టీ ప్రజలు ఓడించారు అనేది ఒకసారి వెతకాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఎప్పటికీ కూడా జగన్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ప్రయోజనమే లేదు, ఇంకా పార్టీ దిగజారుతుంది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు జైలు కేసుల మీద కేసులు, జైలు చుట్టూ తిరుగుతున్నారు గతంలో చేసిన పాపాలకి. కేడర్ నిస్తేజమైపోయింది. ఇలాంటి సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ మీద స్టేట్మెంట్ ఇవ్వటం రివర్స్ అవుతుందే తప్ప పార్టీకి ఎక్కడా కూడా పాజిటివ్గా మారదు. సో ఇదంతా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా, నేను చాలా వీడియోలు చేశాను పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ ఒక విజన్తో ముందుకెళ్తున్నాడని చెప్తూనే వస్తున్నాను. ప్రస్తుతం కూడా పవన్ కళ్యాణ్ చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నారు. ఇప్పటికీ కూడా అతని విజన్ అతనికి ఉంది. రాబోయే రోజుల్లో ఆ ఇంపాక్ట్ కనబడుతుంది. అందుకే గత 48 గంటల్లో మనం ఒక 2 న్యూస్ అయితే న్యూస్ రీజనల్ మీడియాలో వచ్చిందో లేదో నాకు ఐడియా లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎంఎఫ్ఏపి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు నెల్లూరు కలెక్టర్కి ఈ చావా సినిమా తెలుగులో విడుదల కాబోతోంది మార్చి 7వ తారీఖు నాడు, ఆ విడుదలని ఆఫ్ చేయండి అంటూ ఒక మెమరాండం ఇచ్చారు. దాని తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్, పంచాయతీరాజ్ ఆఫీసర్లందరికీ కూడా ల్యాండ్ డెవలప్మెంట్ రూల్ 2002 ప్రకారం అక్రమంగా నిర్మించిన చర్చిల్ని కూల్చేయాలి, ముందు ఐడెంటిఫై చేయండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది, ఇవన్నీ కూడా ఒక జీవో పాస్ చేశారు. అయితే ఈ జీవో మీద ఇంకా చర్చ నడుస్తుందన్నది నాకు గురువారం నాడు అందిన వార్త. ఏదైనా కూడా బుధవారం నాడు అదొక జీవో రిలీజ్ చేశారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కీ ఓటు బ్యాంక్ అలా మైనారిటీసే, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ఈ 2 ఓటు బ్యాంక్ మీద కూడా ఇండైరెక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడా కూడా అనుమానం రాకుండా హిందువులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ డెమోగ్రఫీలో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మనం అప్పుడే అంచనా వేయలేము ఈ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో. కాకపోతే పవన్ కళ్యాణ్ అయితే తాను అనుకున్నది ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకా క్లియర్ కట్గా చెప్పాడు, ఎన్డీఏ మీరు అనుకున్నట్టుగా బీజేపీ, టీడీపీ, జనసేన విడిపోదు, 15 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటామంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఊహలకి దెబ్బ కొట్టాడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి 40% ఓటు బ్యాంక్ వచ్చింది. ఎన్డీఏ 3 కలవటం వల్లే 50% క్రాస్ అయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ ఊహించలేదు జనసేన, బీజేపీ, టీడీపీ కలుస్తాయని, ఎన్డీఏ అలయన్స్ ఫామ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నది ఎక్కడ అనుకోలేదు. డిసెంబర్లో చంద్రబాబు నాయుడిని 2023లో అరెస్ట్ చేసేంత వరకు కూడా దీనికి అడుగులు పడలేదు అన్నది కూడా స్పష్టం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం జరిగిందో ఆ తర్వాత అనూహ్యమైన మార్పులు మొదలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వడివడిగా అడుగులు వేశారు, అలయన్స్ ఫామ్ చేశారు.
ఆ వైఎస్ఆర్సీపీ విజయానికి అయితే ఖచ్చితంగా అడ్డుకట్ట వేశారు. సో ఈ కోపం వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ వర్కర్స్కి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకా నడుస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా విమర్శించింది లేదు. మళ్ళీ తర్వాత అప్పుడు చెప్పాడు జగన్ నిన్ను మళ్ళీ గెలవనివ్వనని. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పవన్ని రెచ్చగొట్టడం వల్లే 22, 23లో ముఖ్యంగా జగన్ ఆడిన ప్లే గేమ్ అనొచ్చు. కాపు నాయకులతోనే, కాపు ఎమ్మెల్యేలతోనే పవన్ కళ్యాణ్ని దూషించటం, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, లేకపోతే పేర్ని నాని లాంటి వాళ్ళు, వీళ్ళందరితో అనిపించటం, ఆర్కే రోజా లాంటి వాళ్ళందరూ కూడా మితిమీరి విమర్శించడం, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా జనసేన ఒక యూనిటీకి రాగలిగింది. అందుకే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఎక్కడ స్ప్లిట్ కాలేదు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ కూడా స్ప్లిట్ కాకుండా సింగిల్గా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా స్ప్లిట్ కానివ్వలేదు వ్యతిరేక ఓట్లు. రిజల్టే 164 స్థానాలు. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ఎంత విమర్శించినా కూడా ప్రస్తుతానికి ఎన్నికలు లేవు. వాళ్ళ పార్టీ బలపరుద్దాం అనుకుంటున్నారు, అక్కడితో వదిలేద్దాం అనుకుంటున్నాడు, అధినాయకుడికి వదిలేద్దాం. ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆవిర్భావ సభ జరగబోతోంది. కొన్ని కీ డెసిషన్స్ ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యాక పవన్ కళ్యాణ్ కూడా ఒక జాతీయ నాయకుడిగా ఎదగబోతున్నాడు అన్నది వార్తలు. దక్షిణ భారతదేశంలో కూడా ప్రచారాలకు వెళ్తాడన్నది అయితే వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మీద ఈ ప్రతిపక్షం హోదా లేకపోయినా కూడా ఆయనకి తెలుసు మాజీ ముఖ్యమంత్రి 18 స్థానాల పైన ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. కానీ ఇటువంటి చేష్టలు ఆపేసి ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే పోరాడడం బెటరు. పవన్ కళ్యాణ్ని విమర్శించడం వలన పవన్ కళ్యాణ్ ఇంకా బలపడతాడే తప్ప వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నట్టుగా అక్కడ ఎన్డీఏ విడిపోయే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనబట్టలేదు.